నమస్తే ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేను మీ గాయత్రి సింహాద్రి. మీరందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన సీరియల్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఛానల్లోనే లభిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. పారిజాతంపై సూరజ్ ఆగ్రహం. జ్యోత్స్నతో బేరసారాలు. నువ్వు నా మనవరాలి గౌరవాన్ని రచ్చకీడుస్తున్నావ్. అసలు నీకేంటి సంబంధం? కార్తీక్ ప్రయాణిస్తున్న వాహనానికి బ్రేకులు తీసేసింది మీరేనని నాకు ఖచ్చితంగా తెలుసు. వేరొకరి కోసం గుంత తవ్వితే అందులో మీరే పడతారని ఊరికే అనలేదు. ఇప్పుడు మీకు కూడా అదే జరిగింది అని ఒకరు హెచ్చరించగా, నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ బాబూ? మేమెందుకు అలా చేస్తాం? వయసులో పెద్దవారితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని పారిజాతం ఎదురుదాడికి దిగింది. దానికి సూరజ్ స్పందిస్తూ, పిల్లల విషయాల్లో పెద్దవాళ్లు తలదూర్చకపోవడమే మంచిది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను జ్యోత్స్న గారిని తీసుకువస్తాను అన్నాడు. దీంతో పారిజాతం మనసులో, ఈరోజు వీడికి గట్టిగానే మూడినట్టుంది. గతంలో వీడి షర్ట్ చిరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడా అని అనుమానించింది. అంతలోనే జ్యోత్స్న, అమ్మమ్మ, నువ్వు వెళ్ళు. నీ మంచికోసమే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనడంతో, సరే వెళ్తున్నాను, కాని నా మనవరాలికి ఏమైనా జరిగితే మాత్రం నీ సంగతి చెప్తాను, జాగ్రత్త అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జ్యోత్స్న సూరజ్ పై మండిపడింది. ఏంట్రా నువ్వు నాకు అండగా ఉంటావనుకుంటే నన్ను ఇబ్బందుల్లో నెట్టావు. నీకేం కావాలి? నేను ఓడిపోవడమేగా నీ కోరిక? నేను వంట చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను అంది. దానికి సూరజ్, మీ తాతగారు ఒప్పుకోరు కదా, నేను ఒప్పిస్తానులే అన్నాడు. కానీ జ్యోత్స్న, నీ దగ్గర ఏదో మంచి ప్లాన్ ఉందని నమ్మి వచ్చాను కాని నా చేత వంట చేయిస్తావని అస్సలు అనుకోలేదు. ఆ రోజు షర్ట్ చిరిగినందుకు, కార్ బ్రేకులు ఫెయిల్ అయినందుకు రివెంజ్ తీర్చుకోవడానికే నువ్వు నన్ను వంట చేయమంటున్నావ్, నాకు అర్థమైంది అంది. సూరజ్ నవ్వుతూ, అలా అనుకుంటున్నావా బంగారం? నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు అన్నాడు. జ్యోత్స్న వెంటనే, నువ్వు నన్ను బంగారం అని ఎందుకు పిలుస్తున్నావో మాలినితో చెప్పినప్పుడే నాకు అర్థమైంది. విలువలేని, స్థిరత్వం లేని బంగారంతో నా క్యారెక్టర్ను పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. అది కూడా నీలాగే ఒకచోట స్థిరంగా ఉండదు. నిన్ను నమ్మడమే నా తప్పు అని నిరాశపడింది. అప్పుడు సూరజ్, సరే, మీ తాతయ్య ఒప్పుకునేలా, నువ్వే వంట చేసి గెలిచేలా ఒక ప్లాన్ చెప్తాను విను. దీన్ని ఫాలో అయితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నేను ఒకసారి మాట ఇస్తే తప్పను. నా ప్లాన్ వింటే నువ్వు అస్సలు ఓడిపోవు అని నమ్మబలికాడు. వంటల పోటీ వేదికపై ఉత్కంఠ. మరోవైపు పోటీ నిర్వాహకులు, శివనారాయణ గారు, మీకు ఇచ్చిన సమయం ముగిసింది. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అడిగారు. శివనారాయణ తరపున, మా నిర్ణయం చెప్పడానికి ఇంకొక 2 నిమిషాలు సమయం ఇవ్వండి అని కోరగా, సరే, ఆ 2 నిమిషాల్లో ఏం చేస్తారో చూద్దాం అని అవతలి పక్షం అంది. అంతలోనే కార్తీక్, బావా, ఇటు రా. దీపా, ఏమైంది అని అడిగాడు. దీప స్పందిస్తూ, పోటీలోకి నేనే దిగుతాను బావా, నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒక్కసారి తాతయ్యను, అమ్మను చూడు. దక్షిణామూర్తి గారి చేతిలో తాతయ్య ఓడిపోతే ఆ బాధను భరించలేడు. అమ్మ కోసమే ఆయన ఈ పోటీకి ఒప్పుకున్నాడు. మన కుటుంబ పౌరుషం ఏంటో ఆ ఇంటి వారికి తెలియాలి. జ్యోత్స్న పోటీ పడితే ఓడిపోవడం ఖాయం అంది. కార్తీక్ ఆందోళన పడుతూ, కానీ దీపా, కంపెనీ సీఈఓ పోటీలోకి దిగకూడదని నిబంధన ఉంది కదా. పైగా నువ్వు గర్భవతివి, ఈ ఒత్తిడిని తట్టుకోలేవు. అందుకే సూరజ్ కూడా నిన్ను వంట చేయమని అడగలేదు. ఈ పోటీలో కేవలం షెఫ్లు మాత్రమే పాల్గొనాలి అని వారించాడు. దీప బాధపడుతూ, నా వాళ్ల కోసం నేను ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. మనం చాలా దారుణంగా మోసపోయాం బావా అంది. అంతలోనే నిర్వాహకులు, సమయం అయిపోయింది. శివనారాయణ గారు పోటీ నుండి తప్పుకుంటే మేము బహుమతి తీసుకుని వెళ్ళిపోతాం అని హేళన చేశారు. అప్పుడు మాలిని, మరీ అంతగా ఆలోచించకండి, మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. మీ షెఫ్ ఎక్కడున్నారో రమ్మనండి అని సవాల్ విసిరింది. శివనారాయణ పక్షం నుండి, ఇదిగో, దీపే మా షెఫ్ అని ప్రకటించారు. మాలిని ఆశ్చర్యపోతూ, నువ్వు సీఈఓ కదా, ఎలా వంట చేస్తావు? నీ పిల్ల చేష్టలు ఇక్కడ సాగవు అని అడ్డుపడింది.
అప్పుడు జ్యోత్స్న రంగంలోకి దిగి, తను వంట చేయడానికి వీల్లేకపోతే, నేను వంట చేస్తాను, దీప నాకు సాయంగా ఉంటుంది, అని సూరజ్ చెప్పిన ప్లాన్ ప్రకారం మాట్లాడింది. గతంలో సూరజ్ జ్యోత్స్నకు చెప్తూ, దీపను నీకు సపోర్ట్గా పెట్టుకో, అప్పుడు నువ్వు ఓడిపోయినా ఆ చెడ్డ పేరు దీప మీదికే వెళ్తుంది, అని సలహా ఇచ్చి ఉంటాడు. ఈ ట్విస్ట్కు కార్తీక్ ఆశ్చర్యపోతూ, మరదలు ఏదో కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఈ ఐడియా ఖచ్చితంగా సూరజ్ గాడిదే అయింటుంది, అని మనసులో అనుకున్నాడు. జ్యోత్స్న పట్టుబట్టి, దీప గతంలో సత్యరాజ్ రెస్టారెంట్లో షెఫ్గా పనిచేసింది. తను సీఈఓ మాత్రమే కాదు, మంచి షెఫ్ కూడా. మేమిద్దరం కలిసే వంట చేస్తాం. దీనికి మీరు ఒప్పుకోకపోతే పోటీని క్యాన్సిల్ చేయండి, అని గట్టిగా చెప్పింది. మాలిని నవ్వుతూ, 5వ తరగతి చదువుకున్న దీప, డిగ్రీలు చదివిన మా షెఫ్తో పోటీ పడుతుందంటే నాకు నవ్వొస్తోంది. పైగా గర్భవతి అయిన మనిషిని పోటీలోకి దించడం న్యాయం కాదు. దీప లేకుండా జ్యోత్స్న ఒక్కటే పోటీ పడితేనే నేను ఒప్పుకుంటాను, లేదంటే మేమే గెలిచినట్టు, అని కండిషన్ పెట్టింది. దీప పవర్ ఫుల్ స్పీచ్. దీప మాలినికి గట్టిగా సమాధానమిచ్చింది. నా ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు మీకు కృతజ్ఞతలు మాలిని గారు. కానీ మీకు ఒక విషయానికి చెప్పాలి. నా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో 8 నెలల కడుపుతో ఉన్నప్పుడు నా బతుకు బండిని నడపడం కోసం నేను సైకిల్పై ఇడ్లీలు అమ్ముకోవడానికి వెళ్లేదాన్ని. ఒకరోజు భారీ వర్షంలో రోడ్లన్నీ మునిగిపోతే, భయంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయాను. సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు. కానీ నా మీద నాకు ఉన్న నమ్మకమే నన్ను ఈరోజు మీ ముందు ఈ గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టింది. నా చదువు పుస్తకాలతో కాకపోయినా, వంట గిన్నెలతో జరిగింది. నా తండ్రి కుబేరే నా గురువు, నా దైవం. ఒక మనిషికి రుచికరంగా ఎలా వండాలో ఆయనే నాకు నేర్పించారు. నాలాంటి 5వ తరగతి చదివిన దానితో పోటీ పడితే మీ షెఫ్ ఓడిపోతాడని భయమా? మీకు నమ్మకముంటే పోటీకి అనుమతించండి, లేదంటే ఓటమిని ఒప్పుకోండి. దీప మాటలకు ఇంప్రెస్ అయిన శివనారాయణ, నా కుటుంబమే నా బలం అమ్మా. మీ ఇద్దరికీ పోటీ పడటానికి నేను అనుమతి ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్, అని దీవించాడు. కిచెన్లో హై డ్రామా. జ్యోత్స్న తప్పులు. పోటీ మొదలైన తర్వాత, కిచెన్లో జ్యోత్స్న కంగారు పడుతూ తప్పుల మీద తప్పులు చేయసాగింది. దీప ఉల్లిపాయలు కోయమంటే, జ్యోత్స్న తనకు వేగంగా కోయడం రాదని నీరసపడింది. వంటలో ఆల్రెడీ నీళ్లు పోసిన విషయాన్ని గమనించకుండా, జ్యోత్స్న మళ్లీ నీళ్లు పోసి కర్రీని పాడుచేసింది. దీప టెన్షన్ పడుతూ, ఇది ఫ్రై జ్యోత్స్న, నీళ్లు పోస్తే టేస్ట్ పాడైపోతుంది. 60 నిమిషాల్లో 5 వంటలు చేయాలి, ఇలా చేస్తే ఎలా? అని కంగారు పడింది. బయట కూర్చున్న కార్తీక్ ఇదంతా గమనించి, దీప ఇబ్బంది పడుతోంది, వెళ్ళి చూడు, అని అత్తతో చెప్పగా, వాళ్ళిద్దరూ వంట గురించే మాట్లాడుకుంటున్నారు, ఏం పర్లేదులే, అని ఆమె సర్ది చెప్పింది. కిచెన్లో దీప జ్యోత్స్నను మోటివేట్ చేయడానికి ప్రయత్నించింది. జ్యోత్స్న, ఈ పోటీలో గెలవడం మన కుటుంబానికి ఎంత ముఖ్యమో నీకు తెలుసు. కలిసికట్టుగా చేస్తేనే మనం గెలుస్తాం. నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వు, అంది. కానీ జ్యోత్స్న, అల్లం ముట్టుకుంటే నా చేతులు, గోళ్లు మండుతాయి, అని సతాయిస్తూనే ఉంది. చివరగా దీప జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెప్పింది. ఇది కేవలం పోటీ కాదు జ్యోత్స్న, మన కుటుంబ గౌరవానికి సంబంధించిన యుద్ధం. గెలిస్తే శివనారాయణ గారి మనవరాలు గెలిపించింది అంటారు. నిజాయితీగా పోటీ చేయడం రాకపోయినా, కనీసం అసిస్టెంట్గా కూడా పని చేయడం చేతకాకపోతే ఎలా? బయట వాళ్ల ముందు మన కుటుంబం తలవంచుకునేలా చేయకు. మన మధ్య గొడవలు తర్వాత చూసుకుందాం. ఇప్పుడు చేయి కలిపి కలిసి పోరాడుదాం, కలిసి గెలుద్దాం. సమయం లేదు, చేయి కలిపితే ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపు తెస్తుంది, అని చెప్పడంతో జ్యోత్స్న ఆలోచనలో పడింది.